అయోధ్య నగర పుర వీధిలో ఉన్నాం మనం. ఇక్కడ అడుగడుగున ఒక గుడి ఉంటుంది. ఆ గుడి 24 గంటలు ఏదో ఒక పూజలు పునస్కారాలు చేసుకుంటూనే ఉంటారు. మన వైపు ఇప్పుడు మనం ఉన్న చోట మరీ ముఖ్యంగా కోతుల సంచారం చాలా ఎక్కువ ఉంది. కోతులు అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే హనుమంతుడు. ఆయన తన యొక్క రాముడు యొక్క జన్మస్థలమైన ఈ ప్రాంతంలో దానికి సూచనగా ఏమో, అపర భక్తుడైన హనుమంతుడు సూచనగా ఏమో కోతులు విశేషంగా తిరుగుతుంటాయి. చూడండి, రోడ్డు మీద అంతా కోతులు తిరుగుతుంటాయి. చూడండి అక్కడ దూరంగా, ఇక్కడ వెనకాల అదో అక్కడ చూడండి, అక్కడ అదో అదో అక్కడ లోపల అదో అదో చూద్దాం రా. అసలు ఆ కోతుల యొక్క సంచారం ఎక్కువ ఉంటుంది. అది చూడండి, వరుసగా కోతులు ఎట్లా కూర్చో ఉన్నాయో. అది ఆడ ఒకటి దిగుతూ ఉందా. కోతుల సంచారం విశేషంగా ఉంటుంది. ఆ పురాతనమైన ఈ కట్టడాలు, ఆ కట్టడాలకు సంబంధించిన వాటి మీద వరుసగా తిరుగుతూ ఉంటాయి. కోతులకి సంబంధించిన ఆనవాళ్ళు, జాడలు చాలా ఎక్కువ ఉంటాయి. కారణం ఏంటంటే అయోధ్య అనగానే శ్రీరాముడి జన్మస్థలం అనగానే ఆయన యొక్క అపర భక్తుడు, ఆయన దాసానుదాసుడైన హనుమంతుడు ఇక్కడ ఎక్కువగా తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. చూడండి అదో కోతులు. జై శ్రీరామ్. अयोध्या तो बंदर। यहाँ तो सभी का हनुमान जी का वास है, हनुमान जी का छाया है। तो बंदर है, कोई संख्या नहीं है इनकी। संख्या नहीं। हाँ, इस गली में जाइएगा वहाँ आपको 150 जरूर मिलेंगे। गली में गली में ఒక్కొక్క వీధిలో 150 అంటే 50 నుంచి 100 150 हर गली में मिलेंगे। गली मिलते हैं। हाँ, तुम लोगों को वो डिस्टर्ब नहीं? कोई नुकसान नहीं। क्या नुकसान, अपना खाएंगे, छीना झपटी करेंगे, भूख लगेगी, नहीं मिलेगा तो और क्या। अयोध्या मतलब बंदर तो रहेगा ना, जहाँ हनुमान जी वहाँ बंदर, जहाँ रामचंद्र जी वहाँ हनुमान जी। तो मानी बात है, बंदर तो यहीं रहेंगे ना। तुम्हारे लोगों को कोई नुकसान नहीं, कोई नुकसान नहीं। क्या नुकसान बंदर से। చూడండి హనుమంతులు ఎలాగా ఇక్కడ కూర్చొని అవి వాటి యొక్క రామభక్తిని చాటుకుంటాయని అనాలా, లేకపోతే అసలు ఈ అయోధ్యలో అవి ఇంత విస్తృతంగా ఎందుకు తిరుగుతాయి అనే దానికి ఇక్కడ స్థానికులు చెప్పే మాటలు నిజం అనుకోవాలా, అర్థం కాని ఒక పరిస్థితి. ఎందుకంటే అయోధ్య అనగానే పురాతనమైన భవంతులు, ఎంత పెద్ద భవంతి ఉంది చూడండి. ఆ భవంతికి ఇక్కడున్న స్థానికుడు ఏమంటాడంటే, ఇక్కడ ఒక వీధిలో 50 నుంచి 100 వరకు కోతులు ఉంటాయని. వీళ్ళు ఏంటంటే ఇది రాముడి జన్మస్థలం కదా, ఆ రాముడి జన్మస్థలం కావడం వల్ల అసలు వీళ్ళు ఎంత మాత్రం కూడా ఈ కోతులను చూసి చిరాకు పడరట. అవి ఆడుకుంటాయి, పాడుకుంటాయి. వాటిని చూసి వాళ్ళు మనలో కలిసిపోయిన ఒకనొక వ్యవహారంగా తీసుకొని వాళ్ళు పెద్ద గొప్పగా దీన్ని సీరియస్గా తీసుకోరు. కారణం ఏంటంటే రాముడి యొక్క బంటు కదా హనుమంతుడికి ప్రతిరూపం కోతులు అనే కోణంలో వీళ్ళు అసలు ఇంత మాత్రం వీటిని పట్టించుకోరు. వాటి గోల ఇల్లు వీకి పందిరేస్తుంటాయి. కోతులకు సంబంధించి మనం अयोध्या में बंदर कैसे, वो बंदर कितने बंदर है अयोध्या में? बहुत बहुत, यहाँ से ज्यादा वृंदावन में है। हाँ वृंदावन में है। हाँ यहाँ से ज्यादा బృందావన్ में है। బృందావనంలో ఎక్కువ ఉంటాయంట అయోధ్య కన్నా. ఇక్కడ ఒక వీధికి ఒక 50 నుంచి 100 కోతులు ఉంటాయి. ఆ కోతుల్ని तुम लोगों को कोई उसमें बंदर में आग्रह नहीं। అడుగడుగున గుడి ఉంది అయోధ్యలో అన్నట్టుగానే ఇక్కడ రాముడికి అత్యంత ఇష్టడైన హనుమంతుడు అడుగడుగున కోతి రూపంలో దర్శనమిస్తాడు. వీళ్ళందరూ చాలా ప్రేమాభిమానాలు చూపిస్తారు వీటి మీద, ఈ కోతుల మీద. కారణం ఏంటంటే
రాముడి యొక్క ప్రధానమైన బంటు కదా హనుమంతుడు. హనుమంతుడు లేకపోతే రామ కథ లేదు, సీత రావణాసురుడి నుంచి చరవిముక్తి కాదు. అక్కడ ముందని స్పాట్ ఐడెంటిఫికేషన్ చేసిందే హనుమంతుడు. కాబట్టి హనుమంతుడిని వీళ్ళు చాలా ఆరాధ్య దైవంగా కొలుస్తారు. ఆరాధ్య దైవంగా కొలిసిన హనుమంతుడిని వీళ్ళు కోతి రూపంలో ఇక్కడ ఎలాంటి చిరాకు పరాకు పడకుండా, ఆయన జోలికి పోకుండా, ఇక్కడున్న కోతులు యథేచ్ఛగా జీవించడానికి వీళ్ళు ఎక్కువ స్కోప్ ఇవ్వడము, వాటికి ఆహారం వేయడం లాంటివి చేస్తుంటారు, వాటిని ఆదరిస్తుంటారు. ఈ క్రమంలో చూస్తే అయోధ్య రామ మందిర్కి వెళ్ళడానికే మనం చాలా చాలా విషయాలను తెలుసుకుంటూ వెళ్ళాలి. ఈ కోటగోడల మీద ఉన్న కోతులు, వాటి వెనక దాగిన గోడల్లో ఉన్న నిగూఢ రహస్యాలు, ఇవన్నీ మనకి చాలా పెద్ద సబ్జెక్టులు. చూడండి హనుమంతులు ఎలాగా ఇక్కడ కూర్చొని అవి వాటి యొక్క రామభక్తిని చాటుకుంటాయని అనాలా, లేకపోతే అసలు ఈ అయోధ్యలో అవి ఇంత విస్తృతంగా ఎందుకు తిరుగుతాయి అనే దానికి ఇక్కడ స్థానికులు చెప్పే మాటలు నిజం అనుకోవాలా, అర్థం కాని ఒక పరిస్థితి. ఎందుకంటే అయోధ్య అనగానే పురాతనమైన భవంతులు, ఎంత పెద్ద భవంతి ఉంది చూడండి. ఆ భవంతికి పాత కట్టడాలు, ఈ పెద్ద మహళ్ళు, అక్కడేదో కొద్దిగా డెకరేషన్ చేసి పెట్టారు ఈ మహల్కి. అంటే ఇది అయోధ్య దశరథ వంశ వారసులకు సంబంధించిన మహల. అసలు అయోధ్యలో నిగూఢంగా ఈ పురాతనమైన భవనాల వెనక దాగి ఉన్న నిగూఢమైన రహస్యం ఏంటి? చాలామంది అక్కడ డెకరేషన్ చేసి పెట్టి ఉండడంతో చాలామంది అక్కడ ఫోటోలు దిగుతున్నారు. సరే, ఏదో ఒక్కటి అలా కొత్త కట్టడాలు కనిపిస్తున్నాయి తప్ప, కొత్త కట్టడాలు కనిపిస్తున్నాయి తప్ప మిగిలినవన్నీ దాదాపు పాతగానే ఉన్నాయి. ఇక్కడ వీటి వెనక ఉన్న దాగిన అంతర్యం ఏంటి? ఇది ఏ మహల్లో తీసుకుందాం కదండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇక్కడ ఈ మహల్ చాలా ప్రత్యేకంగా అలంకరించబడి ఉంది. రాముడు విల్లు ఎక్కిపెట్టిన గుర్తుల్ని. సార్ క్యా మహల్ సార్? महल नहीं मालूम. ओके, अंदर जा सकते. మనం ఇప్పుడు ఈ అద్భుతమైన సింహద్వారంలోంచి వెళ్దాం, లోపలికి వెళ్దాం పదండి.